హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీకోసం ఎంతో ఈజీ, సింపుల్ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్‌తో మీ ముందుకొచ్చేసింది మీ వీఆర్ ఫుడ్స్ గోదావరి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి. అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వీటెక్కాక 2 గుడ్లు చితక్కొట్టుకుని అందులో వేసుకుందామండి. ఇది ఎక్కువగా కలిపేయకుండా మామూలుగా లైట్‌గా ఫ్రై చేసుకుందామండి. అంటే ఎక్కువ కలిపేసినా బాగా కలిసిపోతుందండి. ముక్కల కిందే ఉండాలి. ఓకే అండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. అలాగే చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అలా మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకుందామండి. అలాగే ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. ఇక్కడ నేను చిన్న క్యారెట్ ముక్క తీసుకున్నానండి. క్యారెట్ బాగా ఫ్రై అవనిద్దామండి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందామని. ఇది ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్నదండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ టమాటా హాఫే తీసుకున్నానండి. అంటే రైస్‌ని బట్టి మీరు క్వాంటిటీలో తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బాక్స్‌లోకి రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం రైస్‌లోకి నేను తీసుకున్నానండి.
మొత్తం ఫ్రై అవనిద్దామండి బాగా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి రౌండ్గా చిన్న ముక్కలు. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవనిద్దామండి. అలాగే ఇందులోకి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్, ఆ కోడిగుడ్డు చిప్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఉప్పు, కారం ఎంత తింటారో అంతే యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే పసుపు కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. మొత్తం వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మిడిల్లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్ వేసుకుందామని ఉడికించుకుని చల్లారబెట్టుకున్న రైస్ అండి. ఇది మొత్తం కూడా కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇది పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ కింద చేసి పెట్టడానికి కూడా బాగుంటుందండి. సింపుల్గా తొందరగా అయిపోతుందండి. కొంచెం స్టవ్ హైలో పెట్టుకుని చేసుకోండి ఇది. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.